కడప జిల్లా బద్వేలు పట్టణంలో కల్తీ మద్యం నిరోధించాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్ బ్రాండ్ మద్యాన్ని ఆపాలని, ఏరుడై పారుతున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి డి ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సిద్ధవటం రోడ్లోని ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్సీపీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దత్తరి సుధా హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, ఒక బద్వేలు నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు వెలిశాయన్నారు. అనేక వేల బెల్ట్ షాపులు ప్రాబబ్లీ మన బద్వేలు నియోజకవర్గంలో 1000 దాకా బెల్ట్ షాపులు అక్రమంగా వెలిశాయి. దానికి తోడు అక్రమ మద్యం పెద్ద ఎత్తున ఏరులై పారుతా ఉంది. దీనివల్ల పేద ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే ఈ డ్రింక్ తీసుకుంటున్నారో వీళ్ళ ఆరోగ్యానికి, వీళ్ళ ప్రాణానికి భరోసా లేకుండా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. ఇది అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈనాడు మీద ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తాం. అది బద్వేలు కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నకిలీ మద్యం ఏదైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయో. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా కీడు చేయొద్దని మేమందరం కూడా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేశామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే చిన్న వదిలేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు. దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేసిందో మనకు తెలుసు. ఏదైతే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారని కూడా మనం గమనిస్తున్నాం. ఈ మధ్యనే 4 నకిలీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏమని వీళ్ళు ఈరోజు హామీ ఇచ్చారు, మంచి మద్యం సరఫరా చేస్తామని సీఎం గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు అయితే